స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మిర్చి బజ్జీస్ని ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ మిర్చి బజ్జీస్ కోసం ముందుగా నేను వచ్చేసి మనం మిర్చి బజ్జీ కోసం యూస్ చేసే ఈ మిరపకాయలని 10 తీసుకున్నాను. సో ఇవి నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని వీటిని మనం పక్కకు పెట్టుకోవాలి. వీటిని తడి లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన పిండి పర్ఫెక్ట్గా అంటుతుంది. సో ఇలా తీసుకున్న ఈ మిర్చీస్ని మనం హాఫ్కి కట్ చేసుకొని సీడ్స్ని మొత్తం తీసేసుకోవాలి. ఇఫ్ మీకు స్పైసీగా కావాలి అనుకుంటే సీడ్స్తోనే మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిపేర్ చేస్తున్న ఈ మిర్చి బజ్జీస్కి నేను సీడ్స్ని మొత్తం తీసేస్తున్నానండి. సో నాకైతే ఈ విధంగానే నచ్చుతుంది. సో మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. మీరు సీడ్స్తో కావాలి అనుకుంటే సీడ్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత ఈ విధంగా మిర్చీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మిర్చీస్కి ఇప్పుడు మనం సాల్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా సాల్ట్ని అప్లై చేసుకోవడం వలన మనం ప్రిపేర్ చేస్తున్న మిర్చీస్ మరీ స్పైసీగా కాకుండా నార్మల్గా ఉంటాయి. సో చూసారు కదండి, ఈ విధంగా అన్ని మిర్చీస్కి సాల్ట్ని అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి నేను వచ్చేసి 250 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న ఈ మిర్చి బజ్జీస్ మనకి క్రిస్పీగా రావడానికి నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరిపిండిని తీసుకున్నాను. వరిపిండిని యాడ్ చేయడం వలన మిర్చి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని వీటిలోకి నేను వచ్చేసి 1/2 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకున్నాను. వాము డైజెషన్కి యూజ్ అవుతుందండి. తరువాత కలరింగ్ కోసం నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. తర్వాత వీటిలోకి నేను వచ్చేసి 1 టీ స్పూన్ కారంని యాడ్ చేశాను. నేను సీడ్స్ని తీసేసాను కాబట్టి ఆ ప్లేస్లో ఈ కారంని యాడ్ చేసుకున్నాను. ఇఫ్ మీరు సీడ్స్ని తీయకుండా అలాగే మిర్చి బజ్జీస్ని ప్రిపేర్ చేస్తే మీరు చూసి కారంని యాడ్ చేసుకోండి. తర్వాత వీటిలోకి నేను వచ్చేసి టేస్ట్కు తగినట్టు సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేశానండి. మీకు కావాలి అనుకుంటే వంట సోడాని యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలోకి ఆల్రెడీ మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెడతాం కదా, ఆ వేడి ఆయిల్ని నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా మనం ఆయిల్ని యాడ్ చేసుకోవడం వలన మిర్చీస్ చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోతాయి. సో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ మిర్చి బజ్జీ పిండిని దోశ పిండి కన్నా కొద్దిగా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి మిర్చీస్ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిర్చి బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు మిర్చి బజ్జీస్ని కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ చాలా టేస్టీగా మీరు ఈ మిర్చి బజ్జీస్ని రెడీ చేస్తారండి. డెఫినెట్గా మీరు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో చెప్పండి. ఈ పిండి మిశ్రమంలోకి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. అలా లంప్స్ ఫామ్ అయిపోవడం వలన మనం ప్రిపేర్ చేస్తున్న మిర్చి బజ్జీస్ మనకి పర్ఫెక్ట్గా రావండి. సో అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటూ మనం ఈ మిర్చి బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో మనకి మిర్చి బజ్జీ బ్యాటర్ అనేది రెడీ అయిపోవాలి. సో ఈ విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోయి మనం ప్రిపేర్ చేసే మిర్చీస్ పర్ఫెక్ట్గా రావు. మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా పెద్ద బౌల్ని తీసుకోవాలండి. తరువాత నేను ఆల్రెడీ స్టవ్ పై
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది చూసారు కదండి. సో ఇలా మనం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ మనకి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియంగా హీట్ కావాలండి. లేదంటే మిర్చీస్ మనకి పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, ఇలా ఒక్కొక్క మిర్చిని మనం ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ మిర్చి బజ్జీస్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిర్చీస్ని ఈ బ్యాటర్లోకి డిప్ చేసి ఆయిల్లోకి యాడ్ చేసుకుంటే సరే అండి, చాలా పర్ఫెక్ట్గా మనకి మిర్చి బజ్జీస్ రెడీ అయిపోతాయి. నేను ఈ మిర్చి బజ్జీస్ని ఫస్ట్ టైం ట్రై చేశానండి. నాకైతే చాలా సూపర్గా వచ్చేసాయి. మీరు చేయాల్సింది ఒకటే అండి, ఈ మిర్చీస్కి ముందుగా తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇఫ్ తడి కనుక ఉంటే పిండి అనేది మిర్చీస్కి పట్టదు. సో అందుకే ముందుగా తడి లేకుండా ప్రిపేర్ చేసుకున్న ఈ మిర్చీస్ని మనం మిర్చి బజ్జీని వేసుకోవడానికి యూజ్ చేయాలండి. సో నేను అలానే ప్రిపేర్ చేశాను. చూసారు కదండి, ఈ మిర్చి బజ్జీస్ని ఇప్పుడు మనం 2 సైడ్స్ ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన లోపల ఉండే పిండి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనం కనుక హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి పైకి చూడడానికి ఈ మిర్చీస్ మంచిగా ఫ్రై అయినట్టే అనిపిస్తాయి, బట్ లోపల కుక్ అవ్వదండి. సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చీస్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ చాలా టేస్టీగా రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, మిర్చీస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుంటే సరే అండి. ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న మిర్చీస్ని పక్కకు తీసుకుంటున్నాను. తరువాత మిగిలిన మిర్చీస్ని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మనకి మిర్చి బజ్జీస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. సో చూసారు కదండి, ఇంతే అండి, చాలా సింపుల్గా నేను మిర్చి బజ్జీస్ని ఇంట్లో ప్రిపేర్ చేశాను. నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ని పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. అండ్ ఈ మిర్చి బజ్జీస్ని స్నాక్ టైంలోనే కాకుండా మనం మామూలుగా పప్పు కర్రీస్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్కి స్టఫింగ్గా కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మిర్చి బజ్జీస్ని మనం ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లంచ్ టైంలో పప్పుకి స్టఫింగ్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు.